గురుకుల పాఠశాలలో ఒక్కసారి 5వ తరగతిలో ప్రవేశం దొరికితే ఇంటర్ దాకా పూర్తి ఉచిత విద్యాబోధన ఉంటుందని భోజన వసతి సదుపాయాలు సైతం ఉచితమే. అయితే పేదల దిగువ మధ్యతరగతి వర్గాల పిల్లల పాలిట ఈ స్కూల్స్ వరమనే అనుకోవచ్చు. అయితే ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి పేదలకు అందాల్సిన సీట్లలో భారీ అవకతవకలకు పాల్పడి కోట్లకు పడగలెత్తుతూ ఉన్నాడు. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఆ సీట్ల కథ ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పేద పిల్లలకు అందాల్సిన గురుకుల సీట్లను ఓ ప్రభుత్వాధికారి అంగట్లో సరుకుల అమ్మకానికి పెట్టేశాడు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 15 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు జిల్లా కోఆర్డినేటర్ ఆఫీసర్గా అంగడి మురళీకృష్ణను ప్రభుత్వం నియమించింది. అయితే ఈ ఉన్నతాధికారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అవినీతి సామ్రాజ్యంలో తేలియాడుతున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రవేశ పరీక్షలు, మెరిట్తో సంబంధం లేకుండా సీట్లు కేటాయించి ఆయన ఇష్టారాజ్యంలా వ్యవహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. గురుకులలో సీటుకు విద్యార్థులు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. ఈ పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన సీట్లు భర్తీకి ఓ పద్ధతి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించని విద్యార్థులకు మానవతా దృక్పథంతో ఈ సీట్లు కేటాయిస్తారు. విద్యార్థుల ఆసక్తి, తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత పరిగణలోకి తీసుకుని గురుకుల పాఠశాలలో సీట్లను కేటాయిస్తారు. ఇక్కడే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వెనుకబడిన జిల్లాల్లో పేద పిల్లలు చదువులో వెనుకబడిపోకూడదని సీఎం చంద్రబాబు భావించారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న అనంతపురం జిల్లాలో అదనంగా 180 సీట్లను తీసుకురాగా, అయితే ఈ ఉన్నతాధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఒక్కో సీటును 20,000 నుంచి 50,000 రూపాయలకు అమ్ముకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థుల మెరిట్ మార్క్స్ను కనపరిస్తే ఆ రోజున్న కలెక్టర్ గారు మీరు అవినీతికి పాల్పడ్డారని మెరిట్ మార్క్స్ను బట్టి మీకు మెమో జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సంవత్సరంలో మెరిట్ మార్క్స్ను కనబరచకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు అడ్మిషన్లు జరిపారు. ఆ అడ్మిషన్లో ఎక్కువ శాతం మెరిట్ లేని విద్యార్థులకే సీట్లు అలాట్ చేశారని మేము భావిస్తున్నాం. అయితే అంగడి మురళీకృష్ణ అడ్డగోలు సీట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కనకల్ పాఠశాల విద్యార్థికి ప్రవేశ పరీక్షలో 13 మార్కులు వచ్చాయి. ఆ విద్యార్థికి సీటు ఇచ్చేందుకు వచ్చిన మార్కులను 18గా మార్చి అందులో జెండర్ ర్యాంకు సైతం తక్కువ చేసి ఆ విద్యార్థికి కనకల్ గురుకుల పాఠశాలలో సీటు కల్పించారు. ఈ విషయం ఆధారాలతో సహా బయటికి వచ్చింది. తన అతి తెలివితేటలు ఉపయోగించి ఈ నెపాన్ని విద్యార్థి తల్లిదండ్రుల మీదకు నెట్టేయడానికి సదరు అవినీతి అధికారి ప్రయత్నించినట్టు తెలిసింది. మెరిట్ లిస్టులో 18 మార్కులు వచ్చిన అబ్బాయికి సీట్ రాలేదు. 13 మార్కులు వచ్చిన అబ్బాయికి 18 మార్కులతో సీట్ వచ్చిందని చెప్పి ఒక పాఠశాలకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఆ పాఠశాలలో ఎంక్వైరీ చేయగా ఆ అబ్బాయికి ఇక్కడ సీటు మేము ఇవ్వలేదు అని సాక్షాత్తు డీసీఓ గారే పొరపాటు జరిగిందని చెప్పి పత్రికాముఖంగా కూడా ఆయన కూడా ఇవ్వడం జరిగింది. డీసీఓగా ఆఫీస్ నుంచి తెలియకుండా ఎవరు పంపిస్తారు అక్కడికి? ఇది కాదా మీ అవినీతికి సాక్ష్యము? ఈ అవినీతి వ్యవహారంపై అనంతపురం జిల్లా కలెక్టర్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జాయింట్ కలెక్టర్తో విచారణకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.